సార్ సో ఏమంటారు నా సరే మనం ఆ కన్నీళ్ళని కష్టాలని అవైతే తిరిగి తీసుకురాలి. అరవింద్ కేజ్రీవాల్ అయినా కవిత అయినా ఆ కేసు మెరిట్స్ అవన్నీ పక్కన పెడితే ఇంత అయిన తర్వాత ఇప్పుడు నిర్దోషి అంటే ఆ పరువు ప్రతిష్టలను కూడా తీసుకురావాలి సార్. ఒక ఇది చెప్పొచ్చా ఏమనుకోనంటే? చెప్పండి సార్, చెప్పండి. మీ ఒపీనియన్ మీరు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదైతే అది ఎప్పుడు ఉంటుంది సార్. అది నేను ఏ భేషజాలికి పోకుండా మీకు వాస్తవాలు చెప్పడంలో ఏమాత్రం నేను వెనకాడను. దట్ ఈస్ మై ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. దానివల్ల అట్లా ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల లాభాలు జరిగినాయి, నష్టాలు జరిగినాయి. బట్ జీవితంలో ఎప్పుడు ఆ ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం మాత్రం సహజంగా నాలో ఉంటూ వచ్చింది. ఫస్ట్ పాయింట్, మీరు అంటే ఏదైతే ఇంట్రొడక్టరీ రిమార్క్ చేసినారో, ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్ అగెన్స్ట్ యూ. బట్ నాలో ఉన్న భావన ఏంటంటే సహజంగా బ్రమినికల్ ట్రేట్ అంటే ఏంటంటే తొందరగా క్షమించేటువంటి స్వభావాన్ని మీరు ప్రదర్శించినారు. ఆమె కడిగిన ముత్యమా కరిగిన ముత్యమా అనేది నేను చెప్పలేను. ఒక్క మహిళ అన్న సరే, చాలా స్ట్రాంగ్ గా ఎదుర్కొంటున్నారంట. కడిగిన ముత్యం అని నేను అనలేదు, ఆమె అన్నారు కడిగిన ముత్యంలో బయటకు. అట్లా కాదు నేను అనేది. ఇప్పుడు ఆ దాని బేసిస్ మీదనే మనం మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అయితే విషయం ఏంటంటే సార్, కవిత ఏదైతే పొజిషన్ లోకి వచ్చిందో, ఏ పొజిషన్ లో అయితే ఈ రోజు ఉందో, దానికి స్వయంకృతమే అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది అంత సులభంగా ఏదో అట్లా డస్టర్ పెట్టి తుడిచిపోయేటువంటి వ్యవహారం కాదు. ఇప్పుడు నా దగ్గర 549 pages ఆఫ్ ది జడ్జ్మెంట్ ఉంది. ఇంత పెద్ద కట్ట ఉంది సార్. మీరు మాట్లాడిన తర్వాత, నేను అంటే మధ్యాహ్నం మీతో మాట్లాడిన తర్వాత దీన్నంతా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని డిఫరెంట్ పారాగ్రాఫ్స్ డిఫరెంట్ పేజెస్ లో ఎక్కడెక్కడ ఏం చెప్పినారు అనే విషయాలన్నీ గ్రహించి నేను కొన్ని నోట్స్ రాసుకున్నాను. అయితే మీకు ఒక విషయం చెప్పాలా దయచేసి, ఈ జడ్జిమెంట్ లో కొన్ని లోపాలున్నాయి. అదేంటంటే వాళ్ళు వాట్సాప్ చాట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది ప్రాసిక్యూషన్ కేసు వాళ్ళు. తర్వాత కవిత స్టే ఇన్ ది హోటల్స్, టాకింగ్ టు డిఫరెంట్ పీపుల్, కవిత గోయింగ్ టు ఢిల్లీ, వీటన్నిటి విషయం లోపల అంటే తర్వాత కవిత డిమాలిష్ చేసినటువంటి ఆ ఫోన్లు, ఇట్లా కొన్ని రకరకాల అంశాల మీద ఎట్ ది వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఒక కన్క్లూజివ్ ప్రూఫ్ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదు. అంటే ఇన్ సెన్స్ ఒక డిశ్చార్జ్ అప్లికేషన్ ని ఇన్ని పేజీలు ఇంతగా, అంటే కొన్ని కామెంట్స్ అయితే చాలా హార్ష్ గా, అంటే చాలా హార్ష్ గా ఉన్నాయి. రేపు హైకోర్టుకు కూడా వీళ్ళు అప్రోచ్ అయితే, సిబిఐ వాళ్ళు అప్రోచ్ అవుతే, ఈ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి అంశాలను, జిల్లా కోర్టు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను తుడిచివేయడం అంత సులభం కాదు. తర్వాత రెండోది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవిడెన్స్ అంతా లే డౌన్ అయిన తర్వాత ఎక్విటల్ ఆర్డర్ రాసినట్టుగా డిశ్చార్జ్ ఆర్డర్ రాసి పరిచినాడు. అక్కడ కొద్దిగా అంటే చాలా ఎబ్బెట్టుగా ఉందన్నమాట ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఆ విషయాలు కనుక మనం చూస్తే. తర్వాత రెండోది ఏంటంటే కాన్స్పిరసీ యాంగిల్ ని జడ్జి గారు చాలా సులభంగా తీసిపారేసినారు. అసలు ఏదో ఒక మామూలు వ్యవహారం అన్నట్టుగా మాట్లాడినాడు. తర్వాత రెండోది ఏంటంటే ఆమె డిఫరెంట్ పర్సన్స్ తో డిఫరెంట్ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో మీటింగ్ పెట్టింది అనే విషయాన్ని వాళ్ళు ఎంతైతే పూసగుచ్చినట్టుగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ట్రయల్ కోర్టు ముందు పెట్టినారో, దాని ఎక్స్ప్లెనేషన్ లోపల ట్రయల్ కోర్టు కొద్దిగా బంగిల్ అయింది. ఇన్ ది సెన్స్ ఇట్ డిడ్ నాట్ ప్రాపర్లీ అడ్రస్ ద ఇష్యూ. సరే, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది కేసులో కొన్ని సార్లు ఒక పెద్ద వ్యాసం రాసేటప్పుడు కొన్ని పారాగ్రాఫ్లు ఒక పారాగ్రాఫ్ ఇంకో పారాగ్రాఫ్ తో కాంట్రాడిక్టరీగా ఉండడం సహజమే. తర్వాత రెండోది ఏంటంటే మన దేశంలో హైరార్కియల్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంటది. అంటే కింది కోర్టు నుంచి జిల్లా కోర్టుకు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు, హైకోర్టు నుంచి ఇప్పుడే చెప్పాను కేరళ స్టోరీ. నిన్న స్టే ఇచ్చారు, ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పారేశారు. గ్రూప్ అని సింగిల్ బెంచ్ స్టే ఇస్తుంది, డివిజన్ బెంచ్ ఓకే అంటది. ఇంతేకాదు ఇంకా కొన్ని విషయాలలో ఇదే కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి కేసు ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఫస్ట్ ప్రిలిమినరీగా హియరింగ్ వచ్చిందో, ది కేస్ డస్ నాట్ స్టాండ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్. డూ యూ నో మిస్టర్ రాజు అని సుప్రీంకోర్టు జడ్జిలు రాజు గారిని, ఎవరైతే ఈడీ తరఫున కౌన్సిల్స్ ఉన్నారో, తర్వాత సిబిఐ తరఫున కౌన్సిల్ ఉన్నారో, వాళ్ళతో మాట్లాడినారు. ఇవాళ ప్రెడికేట్ అఫెన్స్ అంటే ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఒక క్రైమ్ ఉండాలి,
ఆ క్రైమ్ లోపల వచ్చిన క్రైమ్ ప్రొసీడ్స్ మీదనే ఈడీ కేసు ఆధారపడి ఉంటది. ఈడీ అనేది క్రైమ్ కు పుట్టినటువంటి ఒక ఆఫ్ స్ప్రింగ్. సో అసలు ప్రెడికేట్ అఫెన్స్ అయిపోతే ఈడీ కేసు అనేది డొల్లా, ఏమి ఉండడానికి వీలు లేదనమాట. సో ఈ పరిస్థితులలో ఇప్పుడే మనం ఆమె కడిగిన ముత్యం అని చెప్పడము, లేదా ఆమె ఏం చెయ్యలేదని చెప్పడము, ఇంకా ఇతరత్రంగా మాట్లాడము చాలా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటది. తర్వాత రెండోది ఒకటి, మనలో ఒక మాట భరత్ గారు, రాజకీయాలలో చాలా మంది చూసినాం, చాలా కుటుంబ సభ్యులను చూసినాం, ఇతరులను చూసినాం, అందరిని చూసినాం. కవిత అంటే బీఆర్ఎస్ పరిస్థితులలో అంటే ఫస్ట్ 2014లో ఆమె ఆస్తులు, తర్వాత ఆమె ఎదిగిన తీరు, తర్వాత ఆమె 20 lakhs వాచ్ పెట్టుకుంది. మీకు గుర్తుందా? ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఇట్లా చూపెట్టింది, ఇట్లా వేవ్ చేసింది. మీరు నాకు చెప్పండి సార్, సహజంగా భారతదేశంలో ఇన్ని రకాల వ్యవస్థలున్నాయి, ప్రపంచ దేశాలున్నాయి, ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంత అంటే ఉరుకులు పరుగులతో ఎదిగింది? ఒక వ్యక్తి ఇంత సంపాదన ఎట్లా సంపాదించగలిగినాడు? ఇవన్నీ చాలా డౌట్ఫుల్ ఏరియాస్. తర్వాత పబ్లిక్ లైఫ్ లో మన దగ్గర ఏమంటారు, సిటీలో ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు 500 కోట్లు 600 కోట్లు సార్, వాళ్ళతో వీళ్ళని మన హైదరాబాద్ సిటీలో ఏ ఎమ్మెల్యే ఒక భూమి కబ్జా చేస్తే సంపాదిస్తున్నారు. అరే కరెక్ట్. అంటే జడ్పీటీసీలో అంటే నేను చెప్తున్నా, అంటే మీరు 20 లక్షల వాచ్ అంటే 20 లక్షల వాచ్ చాలా మంది దగ్గర ఉంది. కవిత ముఖ్యమంత్రి కూతురు, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చుంటారు, అవకాశాలు చాలా ఉంటాయి. నేనైతే చూడలేదు 20 లక్షల వాచ్. సార్ ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇట్లా చూపెట్టింది, మీకు కావాలంటే నేను ఆ వీడియో. నేనేంటంటే కవిత కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు చిన్న స్థాయి ఏమంటారు జడ్పీటీసీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ లెవెల్ వాళ్ళు కూడా సంపాదించారు. అదైతే నేను చూసాను, నేను సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు సార్ ఒకళ్ళ అవినీతి నీతి గురించి ఎప్పుడు చర్చ వస్తుంది? అసలు ఏ ఎమ్మెల్యేకు, ఏ ఎమ్మెల్సీకి, ఏ మంత్రికి ఫామ్ హౌస్ లేదు రాష్ట్రంలో? చెప్పండి, లేని వాళ్ళు ఉన్నారా? ఒకసారి నన్ను చెప్పనియాల. జనరల్ గా మనం ఒక వ్యక్తి యొక్క అవినీతి గురించి ఎప్పుడు మాట్లాడతామంటే, నేను నీతివంతుడిని నేను అవినీతి చేయలేదు అనట్లేదు. బట్ సి, మన ఇద్దరం ఒకే విధంగా ఆలోచిస్తే ఇద్దరం ఎట్లా మనుషులు అవుతాం? మీ ఆలోచన ఆలోచన అంటే ఒక లాయర్ గా నేను చెప్తున్నాను, ఇంత పెద్ద జడ్జిమెంట్ లో ఇది అంత సులభం అంటే మీరు సిబిఐ ఏం చెయ్యలేదు అనేటువంటి మాటలు ఎవరైతే ఆ అడ్వకేట్ చెప్తే మనం కొంత అనుకున్నామో, సిబిఐ ఆల్సో మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు బ్రింగ్ ఆన్ రికార్డ్ ది రెలవెంట్ మెటీరియల్ ఎవ్రీథింగ్. సో ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ హైకోర్టుకు వచ్చేసరికి ఇది అంత నిలబడే అవకాశాలు లేవు అంటే సింగిల్ జడ్జ్ ఎర్రానస్ గా జడ్జిమెంట్ ఇచ్చినట్టు మీకు అనిపిస్తుందా? ఎందుకంటే నేను అనలేదు, దేర్ ఆర్ సమ్ గ్రే ఏరియాస్. ఇది ఇంకా ఎక్కువ స్టడీ చేయాల్సి వస్తుంది. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనము ఓన్లీ కన్క్లూడెడ్ జడ్జిమెంట్ మాత్రమే చదువుతున్నాం. రేపు హైకోర్టుకు ఈ అంశం వెళ్ళినప్పుడు సిబిఐ వాళ్ళు ఏదైతే లీడ్ చేసినటువంటి ఎవిడెన్స్ పేపర్స్ చదువుతారు, ఈ తీర్పును చదువుతారు, జడ్జి గారి అబ్జర్వేషన్స్ ను విసావిస్ ది ఎవిడెన్స్ లెట్ ఇన్ బై ది ప్రాసిక్యూషన్, ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అదంతా చూసి దే విల్ కమ్ టు ఏ కన్క్లూషన్. ఇది ఇంత ఈజీగా ఇదేదో నీటి బుడగా అన్నట్టుగా మనం చెప్పడానికి ఆస్కారం లేదు. చాలా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ జరిగింది, చాలా రకరకాలుగా జరిగింది. సరే, ఈ డ్రామాటిక్స్, ఈ ఏడుపులు ఆర్పులు ఇవన్నీ ఒకేత అయినా ఒకటి కేసులో మెరిట్ ఉందా లేదా అంటే మీ డెఫినెట్లీ మెరిట్ ఉంది. ఇది పై కోర్టుల్లో అంత ఈజీగా పైకోర్టుకు అప్పీల్ చేస్తే బయటపడే అవకాశాలు లేవు. ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇట్. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ట్రయల్ అనేది మాకు క్రిమినల్ లాలో ఏం చెప్తారంటే, ట్రయల్ త్రోస్ సో మెనీ సర్ప్రైజెస్ అని. ఇవాళ ఒక వ్యక్తి 161 స్టేట్మెంట్ లో అంతా నేను చూసినట్టుగా చెప్పి పోలీసుల ముందు కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత నేనేం చూడలేదు, నాకు అసలు ఎవరు తెలియదు అని కూడా చెప్తారు. చెప్పినప్పుడు కేసు పోతుంది. సార్ నేను అంటే ఒక విద్యార్థి దశలో నేను చెప్తున్నాను మీకు, సంధ్యా థియేటర్ ముందు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మా కళ్ళ ముందే ఒక మర్డర్ జరిగింది. దోస్ అక్యూజ్డ్ హావ్ బీన్ అక్విటెడ్. అంటే క్రిమినల్ ట్రయల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది లాయర్స్ కెపాసిటీ, తర్వాత ఎవిడెన్సెస్, తర్వాత అక్యూజ్డ్ చాలా బలమైన వ్యక్తి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే విట్నెసెస్ ని డైల్యూట్ చేస్తారు, లేదా విట్నెసెస్ ను హోస్టైల్ చేస్తారు, వాళ్ళని వినోవర్ చేస్తారు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఉంటాయన్నమాట. అంత సులభంగా కవిత నిర్దోషి అని, ఆమెకు ఏదో ఎనలేని అన్యాయం జరిగినట్టుగా,
తెలంగాణలో ఏ మహిళకు జరిగిన అన్యాయం ఆమెకే జరిగినట్టుగా మనం ప్రొజెక్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదు. Okay. డెఫినెట్లీ రాజకీయాలలో ఈ కుటుంబము ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డది అనేది నిర్వివాదాంశము. ఇవాళ వాళ్ళ ఆస్తులు ఐశ్వర్యాలు 2014 కంటే ముందు వాళ్ళ పరిస్థితి, ఆ తర్వాత వాళ్ళు వచ్చిన పరిస్థితి. తర్వాత సార్ మీరు ఎప్పుడు ఒకటే మాట అంటారు, అందరూ ఇట్లా అవినీతికి పాటుపడరు అంటే దొరికిన దొంగే ప్రాసిక్యూషన్ ఫేస్ చేస్తారు సార్. ఊరంతా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మన ఇంట్లో పడ్డ దొంగను నేను ఊరంతా జరగట్లేదా నన్ను వదిలేటండి అని అనడానికి వీలుండదు. ఈ కేసు పట్టుకున్నప్పుడు అంటే ప్రజా జీవితంలో ఇప్పుడు మనము ప్రజా జీవితం అనేది ఎంత కలుషితమైందంటే ఇవాళ రాజకీయం ఒక వ్యాపారంగా మారుతున్న దశలో వీళ్ళు ఇన్ని రకాలుగా ఇంత బాహాటంగా అవినీతికి పాల్పడి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి మేము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం, కడిగిన ముత్యం మేము అని అంటే ఎవరు నమ్మాలి, ఎట్ట నమ్మాలి? అది చాలా చాలా దుర్భరమైనటువంటి అంశం. అది కాదు అసలు. తెలంగాణ ప్రజలు ఎంతో ఆర్థిక పీడనకు గురైనారు వీళ్ళ ప్రభుత్వంలో. వీళ్ళేం సులభంగా ఇప్పుడు చెప్పలేదు. సరే ఇవాళ ఏడుస్తే ఆరుస్తే మీకేమైనా సానుభూతి వస్తుందేమో కానీ ఇంత మెటీరియల్ చూసిన తర్వాత, ఇంత ఎఫర్ట్ సిబిఐ వాళ్ళు చేసిన తర్వాత ఇన్నిసార్లు ఏం సార్ ఒక అక్యూజ్డ్ చార్టర్డ్ ఫ్లైట్లలో ఢిల్లీకి పోయిన వాళ్ళని ఎవరన్నా విన్నారా మీరు? కవితను ఢిల్లీకి తీసుకుపోతే ఎట్లా తీసుకుపోయినారు ఏమండి? ఇవాళ బస్ ఛార్జీలు లేని వాళ్ళు ఉన్నారండి. అప్పుడు ఈడీ తీసుకెళ్ళింది కదా ఈడీ కేసులలో. సో మీరు అంత సులభంగా చెప్పకండి దయచేసి. ఇది చాలా కఠినతరమైనటువంటి అంశం, చాలా చాలా సంక్లిష్టమైనటువంటి అంశము. ఇది హైకోర్టులో ఇంకొక ప్లేన్ లో చూస్తారు. ఇప్పుడు కింది కోర్టులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఒక పేషెంట్ ఒక రకంగా చూస్తారు, ఎంబీబీఎస్ డాక్టర్ ఒక రకంగా చూస్తారు, ఎక్స్పర్ట్ ఒక రకంగా చూస్తారు, ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇంకో రకంగా చూస్తారు. అందరూ చచ్చిపోతారనుకున్నటువంటి శవాన్ని కూడా బతికించగలిగే మెడికల్ సైన్స్ డెవలప్ అయినట్టుగానే ఇవాళ క్రిమినాలజీలో కూడా కోర్టుల పరిధి కూడా అంతే ఉంటది. ఇప్పుడు రేపు హైకోర్టు కనుక ఒకవేళ తీర్పు విభేదించి ఇస్తే అది కూడా మీరు ఇది తప్పు అని చెప్పే పరిస్థితిలో ఉండదు. యాజ్ ఎ లాయర్ గా నేను చెప్తున్నాను కదా, ఏ వెరీ జైగాంటిక్ ఎఫర్ట్ ఇది. ఇది అంత సులభమైన కేసు కాదు. కవితకి ఇది కేక్ వాక్ కాదు. ఈ సంబరాలు ఇదంతా ఉత్తదే. ఏది ఏమైనా ప్రజా జీవితంలో కొంత అబోవ్ బోర్డ్ ఉండాలి. లైక్ సీజర్స్ వైఫ్ అంటారు మాకు లిటరేచర్ లో, యూ షుడ్ బి లైక్ సీజర్స్ వైఫ్ అని. సింప్లిసిటీ అనే పదానికి ఏమైనా అర్థం ఉందా బీఆర్ఎస్ సంస్థానంలో గానీ బీఆర్ఎస్ పరిపాలనలో గానీ? ఏమండి ఇవాళ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్న నాయకులు నాకు కొంత వందల మంది తెలుసు. సింప్లిసిటీ అన్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు మర్చిపోయినలేండి. నర్సయ్య లాంటి వాళ్ళు లక్షల మందిలో ఒకళ్ళు కూడా దొరకరు. అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. నర్సయ్య, సింహాద్రి సత్యనారాయణ ఒక మీడియం గా ఒక పత్రికగా ఒక న్యూస్ జర్నలిస్ట్ గా మనము అంత సులభంగా అవినీతిని జనరలైజ్ చేయొద్దు అని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రజలకి తర్వాత రేపు రాబోయే తరాల వాళ్ళకి అంటే గొంగట్లో అన్నం తింటూ వెతుకోలేని విధంగా అయిపోయింది అవినీతి జనరలైజ్ కాకుండా. ప్రజలు కరెక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎంతో మంది ప్రజలు కరెక్ట్ అయిపోతారు. ప్రజలు కరప్షన్ జరగొద్దు, ఓట్లు మాత్రం మాకు ఫ్రీగా నోట్లు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మున్సిపల్ ఎలక్షన్ లో అడిగి మరీ తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం సొమ్ము, లిక్కర్ స్కామ్ ఎందుకు పాల్పడ్డారు? అసలు గోవాలో 200 కోట్లు పంచిపెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ పాల్పడ్డది. అదే కదా సిబిఐ ఛార్జ్షీట్ చెప్పింది. గోవాలో మరి ఎవరికి పంచి పెడతారు? రాజకీయ నాయకులకి, ప్రజలకు, మీడియాకు, అంతే కదా, దానికే కదా. ఒక్క విషయం భరత్ గారు, ఒక విషయం చాలా నిర్ద్వందంగా చెప్పాలి. వేలాది మంది త్యాగాలతో ఎంతో మంది చేసిన సమిష్టి కృషితో తెలంగాణ ఏర్పడితే ఈ తెలంగాణ ఓన్లీ మా కుటుంబం వల్లనే ఏర్పడ్డదని దే ట్రై టు కార్నర్ ది ఎంటైర్ థింగ్. తర్వాత వ్యవస్థలను ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించినారు. అందుకే ఇవాళ ప్రజలలో ఎక్కడా మీకు రవ్వంతా కూడా సానుభూతి కనబడట్లేదు. బీఆర్ఎస్ పడిపోయింది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సరిగా లేకపోవడం వల్ల, ఇచ్చిన వాగ్దానాలు సంపూర్తి చేయకపోవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ప్రజలలో అసంతృప్తి ఏర్పడి అరే అమ్మ గిల్లే మొగడే నయం కొట్టే మొగడి కంటే అనే స్థితిలో ఉన్నాం తప్ప మనము బీఆర్ఎస్ ఏదో నిష్కళంకమైన పరిపాలన చేసింది, చాలా గొప్ప ఇది చేసింది, కవిత పూర్తిగా కడిగిన ముత్యమను, ఆమె ఏం తప్పులే చేయలేదు, ఇది అంత నమ్మశక్యం కాదు. ఈ తీర్పులో ఆ రకమైనటువంటి ఏ రకమైన అట్లాంటి అంశాలు. నరేష్ ప్రజాపతి గారు 3 రోజుల ముచ్చటేనా ఇది? ఇప్పుడు శరత్ గారు ఒక అడ్వకేట్ గా ఉండి
ఆ కోర్టు తీర్పుని ఆ రకంగా ఆర్ఎంపీలతో పోల్చడం, అవహేళనగా మాట్లాడడం, ఇంకేదో ముందు అవహేళన అని కాదు, ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. ఆర్ఎంపీ అయితే ఆర్ఎంపీ చేస్తే పైన డాక్టర్ చేంజ్ చేయొచ్చు కదా అని అన్నారు. నేను అన్నది ఏంది ఆయన అర్థం చేసుకున్నది నాకు అర్థం కాలే. అంటే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెవెల్ ఆఫ్ కన్సిడరేషన్, లెవెల్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది డిఫర్ అవుతుంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్లను డిస్ట్రిక్ట్ కోర్టులో రివర్స్ చేస్తే, డిస్ట్రిక్ట్ ఇచ్చిన ఆర్డర్లను హైకోర్టు రివర్స్ చేస్తే హైరార్కికల్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి చెప్పినారు. చేస్తారు, గతంలో అయిన సంగతి తెలుసు, అవన్నీ తెలుసండి మాకు కూడా. కానీ